హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, నమస్కారం. సో ఇప్పుడు జనరల్గా నవేడేస్ ఏం జరుగుతుందంటే సార్, ఆ కాలేజ్ బ్రాండెడ్ కాలేజా కాదా, టాప్ కాలేజా కాదా, సో ఇలా చూస్తూ జాయిన్ అవుతూ వాళ్ళ ఇంట్రెస్ట్లు అనేవి పక్కన పెట్టేస్తున్నారు, మర్చిపోతున్నారు. సో మా ఫ్రెండ్ ఆ కాలేజ్లో జాయిన్ అయ్యాడు, నేను పక్క ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, లేదా వాడి ట్యూషన్లో జాయిన్ అయ్యాడు, నేను ఇదే ట్యూషన్లో జాయిన్ అవ్వాలి, ఇలాంటి మైండ్ సెట్లో జాయిన్ అవుతున్నారు. అసలు సక్సెస్ రేట్ అనేది ఉంటుందంటారా? వాళ్ళు ఎలా సక్సెస్ అవుతారు కేవలం బ్రాండ్స్ని కంటిన్యూ చేస్తూ వెళ్తుంటే? ఖచ్చితంగా అది జరుగుతుంది మేడం. మీరు చెప్పిన విధంగానే బ్రాండ్ని చూసి, లేదా స్టూడెంట్ సింపుల్గా వినాలంటే ముందింటి మల్లన్న జాయిన్ అయిన కాలేజ్, వెనకింటి ఎల్లన్న జాయిన్ అయిన, పక్కింటి పుల్లన్న జాయిన్ అయిన కాలేజ్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కానీ అలా జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళ స్కిల్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి. ఒక స్టూడెంట్ స్విమ్ చేయగలుగుతాడు, ఒక స్టూడెంట్ బాగా చెస్ ఆడగలుగుతాడు, ఒక స్టూడెంట్ క్రికెట్ ఆడగలుగుతాడు, అట్లనే ఒక స్టూడెంట్ మ్యాథ్స్ చేయగలుగుతాడు, ఒక స్టూడెంట్ కామర్స్ చేయగలుగుతాడు, ఒక స్టూడెంట్ బయాలజీలో బాగుంటాడు, ఫిజిక్స్ కెమిస్ట్రీలో స్ట్రాంగ్ ఉంటాడు. సో వాళ్ళ స్కిల్స్ని, టాలెంట్ని తెలుసుకోవడానికి కొంచెం టైం దొరికితే బాగుంటుంది వాళ్ళకి. ఇప్పుడున్న ప్రపంచంలో, ఈ బిజీ వరల్డ్లో మోర్ డ్రమటైజేషన్ వల్ల స్టూడెంట్ అట్రాక్ట్ అయిపోయి యాడ్స్లో కానీ, మార్కెటింగ్లో కానీ, అంటే ఏమవుతుందంటే కంప్లీట్గా ఇది చేసేస్తాం, అది చేసేస్తాం, మా దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి బ్రాండెడ్ కాలేజెస్ కానీ, ఆ సెక్టర్ కానీ ఒక డ్రమటైజేషన్లో ఫ్లోలో ఇచ్చేయడం వల్ల స్టూడెంట్ అదే నమ్మి లోపలికి వెళ్తుంది. నేను దీంట్లో జాయిన్ అయిపోతే నేను ఐఐటిఎన్ అయిపోతా, దీంట్లో జాయిన్ అయిపోతే నేను డాక్టర్ అయిపోతా, దీంట్లో జాయిన్ అయిపోతే నేను సిఏ అయిపోతా అనే విధంగా వెళ్తుంది. కానీ నా స్ట్రెంగ్త్ ఏంటి, నేను ఎట్లా వర్క్ చేసుకుంటే బెటర్, నేను దీంట్లో బాగున్నాను, నేను ఇది చేస్తే మంచి స్విమ్మర్ అవుతాను, నేను దీంట్లో చేస్తే మంచి క్రికెటర్ అవుతాను, నేను చెస్ ఆడితే మంచి చెస్ ప్లేయర్ అవుతాను నేషనల్ లెవెల్లో అనే విధంగా ఉండాలి. అదే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకు తీసుకొచ్చిందో ముందు ఆ విధంగా జరగడానికి స్కోప్ ఉంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్యలో తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ వైపు చాలా బాగున్నాయి. వాటి వల్ల నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మంచి బెటర్ అవుతుందని ఆలోచన చేస్తున్నాం. కానీ ఇప్పుడు స్టూడెంట్సే కాదు సార్, ఇప్పుడు మనం పేరెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అరే వాడు ఆ ర్యాంక్ తెచ్చుకున్నాడు రా, నువ్వేం చేసావురా, అరే వాడు ఆ కాలేజ్లో ఫ్రీ సీట్ తెచ్చుకున్నారా, నువ్వేం చేస్తున్నావురా అని చెప్పి వాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఏమో వాడు ఆ కాలేజ్లో జాయిన్ అయ్యాడు, నువ్వు ఆ కాలేజ్లోనే జాయిన్ అవ్వాలి, ఇలా కూడా పేరెంట్స్ వాళ్ళని, అంటే అందరినీ నేను అనట్లేదు సార్, కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది ఏంటి అని అంటే డిస్రెస్పెక్ట్ చేస్తారు పిల్లల్ని కూడా. సో అలా ఎందుకు జరుగుతుంది అంటారు? ఇప్పుడు పేరెంట్స్ కూడా ఉండాలి, అంటే వాళ్ళ సపోర్ట్ కూడా పిల్లలకి ఖచ్చితంగా ఉండాలి. అలాంటప్పుడు మీరు ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ 10th ఆర్ 9th క్లాస్ నుంచి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళ బయాలజీలో ఎలా ఉన్నారు, ఫిజిక్స్లో ఎలా ఉన్నారు, కెమిస్ట్రీలో ఎలా ఉన్నారు, మ్యాథ్స్లో ఎలా ఉన్నారు, అండ్ ఫర్దర్ రిమైనింగ్ అసలు వీటన్నిటి కాకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉన్నాయి అని గమనించి జాయిన్ చేస్తే కనుక ఏ పేరెంట్, ఏ స్టూడెంట్ ఇబ్బంది పడడు మేడం. ఓన్లీ ఒక ఫ్లోలో ఈ కాలేజ్లో జాయిన్ అయ్యారు అనే ఒక ఫ్లోలో పక్కింటి వాళ్ళు, వెనకింటి వాళ్ళు జాయిన్ అయ్యారని పేరెంట్స్ కూడా ఆలోచించడం వల్ల ఈ ప్రాబ్లం జరుగుతుంది. సో మోర్ ఓవర్ ఏమవుతుందంటే స్టూడెంట్ ఒక 3 months తర్వాత వాడికి చేయలేనని అర్థమైపోతుంది. అర్థమైన తర్వాత 2 years అట్లనే గడుపుతున్నాడు పేరెంట్కి చెప్పకుండా. నేను చేసేస్తున్నాను, బాగా చదువుతున్నాను, అర్థమవుతుంది. లాస్ట్ ఎండ్ జేఈ మెయిన్ సెకండ్ ఇయర్లో జేఈ మెయిన్ రాసినప్పుడు అర్థమవుతుంది, సెకండ్ ఇయర్లో ఎండ్కి నీట్ రాసినప్పుడు అర్థమవుతుంది. సో దాని తర్వాత స్టూడెంట్ పేరెంట్కి ఒకటే ఆప్షన్ ఎఫ్సెట్ ఉంటుంది. వేరే కోర్సెస్లో అయితే సిఏ, సిపిటి ఉంటుంది ఎంఈసి వాళ్ళకి. కానీ ఆ పేరెంట్ ముందుగానే కనుక గమనిస్తే ఈ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బయటపడవచ్చు. యాక్చువల్గా పేరెంట్స్ సపోర్ట్ చాలా అవసరం స్టూడెంట్స్కి, ఉండాలి. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఆలోచిస్తున్నారు, మా స్టూడెంట్కి ఇలా కౌన్సిలింగ్ చేయండి సార్, ఒకసారి మాట్లాడండి, ఏం ఇంట్రెస్ట్ ఉంది, ఎలా వీడు చేయగలుగుతాడు, మ్యాథ్స్ బాగుందా, ఫిజిక్స్ బాగుందా, కెమిస్ట్రీ బాగుందా, ఉట్టిగా వాడిని దాంట్లో త్రో చేయడం కాదు, హైండ్ సైట్లో మనం ఇబ్బంది పడ్డం తర్వాత ప్రాబ్లం అవుతుంది అనే విధంగా కాకుండా ముందుగా తెలుసుకునే పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు మోర్ ఓవర్ మనకి ఏఐ పైన కానీ, డిజైన్ పైన కానీ ఇంటర్మీడియట్లో కోర్సెస్ వచ్చినాయి. సో అలాంటి కోర్సెస్ కూడా స్టూడెంట్స్ వెళ్ళొచ్చు. బట్ పర్టికులర్గా దీనికి ఎంపీసీ, బైపీసీకే స్టిక్ అవ్వాలని ఏం లేదు. బీయింగ్ ఏ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ అడగంగానే ఎంపీసీ జాయిన్ అవ్వండి, బయాలజీ ఫ్యాకల్టీ డాక్టర్ అవుతారు, బైపీసీ జాయిన్ అవ్వండి అని చెప్పే టీచర్స్ ఉన్నంత వరకు ప్రాబ్లం అవుతుంది. స్టూడెంట్ ఇంట్రెస్ట్ని మనం కన్సిడర్ చేయాలి, పేరెంట్ ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేయాలి. ఇద్దరి మధ్యలో ఏమైనా
ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ చేసేసి ఇది కాదు నాన్న ఇది 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 పేరెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళగలగాలి. ఓకే. అలాంటి ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఫ్యూచర్ బాగుంటుంది. పిల్లలు సక్సెస్ అవుతారు. Success అవుతుంది. సో ప్రెసెంట్ పిల్లలు ఎక్కువ ఏ కోర్స్ లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్? అంటే ఎక్కడైతే మోర్ డ్రామటైజేషన్ జరుగుతుందో ఆ కోర్స్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఐఐటీస్, అంటే, ఎన్ఐటీస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంతమంది ఏంటి అంటే సార్ టెక్నికల్ గా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అవును. కొంతమంది జాబ్ వచ్చిన తర్వాత ఈ కోర్స్ చేస్తే ఆ. ఇంత శాలరీ వస్తుందిరా, మంచి మంచి ఎంఎన్సి కంపెనీస్ లో మనం జాయిన్ అవ్వచ్చు అన్న మైండ్ సెట్ లో కూడా చదువుతూ ఉంటారు. అలా మీకు ఎప్పుడైనా సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి? ఖచ్చితంగా ఉంటారు మేడం. మ్మ్. వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్, మామను, బాబాయ్, బావను 10 lakhs ప్యాకేజ్, 20 lakhs ప్యాకేజ్, 1 crore ప్యాకేజ్లో సాఫ్ట్వేర్లో చేస్తుంటారు. లేదా డాక్టర్స్ అయి ఉంటారు, పెద్ద హాస్పిటల్స్ కట్టి ఉంటారు. సో మా ఇంట్లో అందరు డాక్టర్స్, మా వాడిని కూడా డాక్టర్ చేయాలి అని మ్మ్. తీసుకొస్తారు లాంగ్ టర్మ్కి. సో మా వాడు మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాడు, ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ అయిన క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యండి, వీడిని కూడా సిఎస్సి ఇప్పిస్తాం, కొంచెం మంచిగా ట్రైన్ చేయండి అంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏమున్నాయని అక్కడ క్వశ్చన్ రాదు. రాదు. కంప్లీట్గా మా ఇంట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా అదే దారిలో వెళ్ళాలి అని ప్రోద్బలం కూడా పేరెంట్స్ లోంచి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు విలేజెస్ లో ఉన్న పీపుల్ కి ఆ. ఈ ఇంటర్నెట్ మీద అంత అవగాహన ఉండకపోవచ్చు. ఆ. సో వాళ్ళకి మీలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నాయి సార్? ఇప్పుడు ఇందాక మీరు అన్నారు మేడం, ఇప్పుడు ప్రతి మారుమూల వెళ్ళిపోయింది, ఫోన్ అనేది యాక్సెస్ ఉంది, ఇంటర్నెట్ అవును. యాక్సెస్ ఉంది అని చెప్పి. కానీ కొంతమందికి అవగాహన లేకపోయి ఉండొచ్చు. వాళ్ళని మీరు ఎలా మోటివేట్ చేస్తున్నారు, ఎలా వాళ్ళకి టీచింగ్ చెప్తున్నారు? అంటే మోర్ ఓవర్ అంటే మేము రీచ్ అయిన స్టూడెంట్స్ మాత్రం మేము ఎక్కువగా రీచ్ అవ్వగలిగినంత వరకు మేము సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే. వాళ్ళకి ఆఫీస్కి పిలిచి ఒక 10 members కానీ 20 members కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పైన అవగాహన తెప్పిస్తున్నాం. డోంట్ డైరెక్ట్లీ డ్వెల్ ఇన్ టు ఇట్, డైరెక్ట్ జాయిన్ అయిపోకండి కాలేజ్కి వెళ్ళిపోయి 10th అయిపోగానే. సో మీకు ఎలాంటి కోర్సెస్కి వెళ్ళాలి, ఏంటి, మీరు ఎలా ఉన్నారు, మీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మీ స్కూల్లో ఎలా జరిగింది మొత్తం ప్రోగ్రామ్. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఉంటారు, కొంతమంది స్మాల్ స్కేల్ ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఉంటారు, కొందరు కార్పొరేట్ స్కూల్స్ నుంచి ఉన్నా కానీ అవగాహన ఉండదు. డిస్ట్రిక్ట్ వైజ్ కూడా కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి టౌన్స్లో కూడా. అవును. సో వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కనుక మనం డిఫరెన్షియేట్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు బెటర్ అవుతారని మేము ఆ ఉద్దేశంతో లాస్ట్ 2 years నుంచి వీఆర్ డూయింగ్ దట్ ప్రోగ్రామ్. సో వాళ్ళని మేము ఫోన్ ద్వారా కానీ మా సోషల్ మీడియా డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానీ వాళ్ళకి రీచ్ అవుతున్నాం, ఫ్రీ సెమినార్స్. సో వాళ్ళకి మా కాలేజ్ ప్రోగ్రామ్ ఏం లేదు, కానీ ఎడ్యుకేట్ చేయడం బెటర్ అనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తాం. ఓకే. సో ఇవే కాకుండా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే మనకి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి మేడం. ఎస్ఆర్ఎం ఉంది, గీతం ఉంది, విజ్ఞాన్ ఉంది, అండ్ కేఎల్యు ఉంది. ఈ చాలా మనకి విఐటి ఉంది, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇవన్నిటికి కూడా ఎగ్జామ్ రాస్తుంది. మణిపాల్ యూనివర్సిటీ ఉంది. సో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒక్కసారి ప్రిపేర్ అవుతే స్టూడెంట్ ఏ ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ పేరెంట్స్ ఫైనాన్షియల్ పొజిషన్ని బట్టి వాళ్ళు ఆ ఎగ్జామ్ని రాయడం జరుగుతుంది. సో లేకపోతే ఓన్లీ వెబ్సైట్కే స్టిక్ అయిపోతారు. లేదా జేఈ మెయిన్స్లో ఫ్రీ సీట్ వస్తే ఓకే, వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం కొంచెం మంచి ర్యాంక్ వస్తే వస్తుంది, దానికే స్టిక్ అయిపోతుంది. సో ఇందాక మీరు ఒక మాట చెప్పారు సార్, మేడం మొబైల్ వల్ల డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు, ఇంటర్నెట్, సోషల్ మీడియా అని చెప్పేసి. సో మీరు చాలామంది స్టూడెంట్స్ని చూస్తూ ఉంటారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయి సార్? ఈవెన్ వాడు ఫోన్ లేకపోతే అసలు ఈరోజు నేను క్లాస్కి కూడా వెళ్ళను అన్నట్లుంటారు కొంతమంది. అక్కడ సార్ క్లాస్ చెప్తున్నా కానీ టేబుల్ కింద ఇట్లా చాట్ చేస్తూనే ఉంటారు, స్క్రోల్ చేస్తూనే ఉంటారు. సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఆ టైంలో? చాలా డిస్గస్టింగ్గా అనిపిస్తుంది మేడం. యాక్చువల్గా ఏంటంటే టీచింగ్ చేసేటప్పుడు స్టూడెంట్ ఫోకస్ చేయలేకపోతున్నాం. ఓకే. ఆ మొబైల్ ఉండడం వల్ల కొందరు మేము అంటే తీసుకున్నా కానీ మేము వాళ్ళ దగ్గర కస్టడీలోకి తీసుకున్నా కానీ మొబైల్స్ కొందరు ఇవ్వకుండా క్లాస్ రూమ్కి వస్తారు. సో వాళ్ళు మళ్ళీ చెక్ చేస్తూ ఉంటారు, నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినాయా, ఏమైనా ఎవరైనా మెసేజెస్ చేశారా, ఎవరైనా కాల్స్ చేశారా, ఈ డిస్ట్రాక్షన్స్ ఉంటున్నాయి వాళ్ళకి. సో కాకపోతే ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు కంప్లీట్ డిజిటలైజేషన్ అయింది కాబట్టి మొబైల్ యూసేజ్ పెరిగింది. ఇంతకుముందు స్టూడెంట్స్ దగ్గర మొబైల్స్ ఉండేటివి కాదు. సో వాటి నుంచి వాళ్ళని దూరం చేయడానికి మేము టైం బ్లాకింగ్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నువ్వు మ్యాథ్స్ చేస్తున్నప్పుడు మ్యాథ్సే ఉండాలి నీ దగ్గర, టెక్స్ట్ బుక్ మాత్రమే ఉండాలి, మొబైల్ ఉండకూడదు. మొబైల్ని వేరే రూమ్లో స్విచ్ ఆఫ్ చేసి పీక నొక్కేసి పక్కన పెట్టేసేయాలి, ఫ్లైట్ మోడ్లో పెట్టు. లేదు,
ఫిజిక్స్ చేస్తున్నావు, మధ్యలో 5 minutes or 10 minutes రిలాక్సేషన్ టైం తీసుకో, ఆ టైంలో నువ్వు రివార్డ్ తీసుకో, క్యాట్ నాప్ తీసుకో, లేదా టీ తాగు, కాఫీ తాగు, లేదంటే మొబైల్ చూడు, మళ్ళీ కమ్ బ్యాక్ టు యువర్ పొజిషన్, టైం బ్లాకింగ్ సెకండ్ ఫిజిక్స్కి రా, అంతే మళ్ళీ 1.5 hour టేక్ యువర్ ఓన్ టైమ్ ఫర్ కంప్లీట్ దట్ టాపిక్, అండ్ దెన్ కమ్ బ్యాక్ టు యువర్ రివార్డ్ టైం, దెన్ కమ్ బ్యాక్ టు కెమిస్ట్రీ. అలా బ్లాక్ దానికి కూడా ఒక 1.5 hour పెట్టేసి ఆ టైంలోనే చెక్ చేసుకో. అలాంటప్పుడు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతావు. ఎందుకంటే కంప్లీట్గా మొబైల్ని, సోషల్ మీడియాని, టెక్నాలజీని మనం తీసేయలేం. మోర్ టెక్నాలజీ మోర్ ప్రాబ్లమ్స్లో ఉన్నాం కాబట్టి అది అసలు కవదు. అది బుక్స్ అయినా పక్కన బుక్స్ అయినా పక్కన పెట్టేస్తాం కానీ ఫోన్ అవ్వదు. 90% వాళ్ళు నైట్ 2 o'clock వరకు 3 o'clock వరకు మొబైల్ చూసి మార్నింగ్ క్లాస్కి వస్తున్నారు, క్లాస్ వినకుండా నిద్రపోతున్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళకి ఇంకా టాపిక్ ఏమైనా అటెంటివ్నెస్ పోయింది. ఏం చేసా అంటే నైట్ అంతా ప్రిపేర్ అయ్యానని చెప్తారు. సో అలాంటి కేసులో మనం మన దగ్గర వచ్చిన స్టూడెంట్స్ వరకు మనం చాలా జాగ్రత్తగా తీసుకుంటాం, వాళ్ళకి గైడ్ చేస్తున్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఇది కాదు నాన్న, ఇది పద్ధతి, ఇది ఇలా చేస్తే బెటర్గా రిజల్ట్స్ వస్తాయి. మీ పేరెంట్స్ ఇంత కష్టపడుతుండ్రు, మేబీ మీ పేరెంట్స్ మీకు చెప్పకపోవచ్చు, నాకు తెలుసు. ఆల్మోస్ట్ 2002 నుంచి నేను టీచింగ్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి టీచింగ్ స్టార్ట్ చేశాను. సో 26 ఆల్మోస్ట్ 24 years. సో ఈ 24 yearsలో ఎంతో మంది స్టూడెంట్స్ని, పేరెంట్స్ని చూసి ఉన్నాను. వాళ్ళు ఎంత సక్సెస్ వస్తే ఎంత కాలర్ ఎగరేసుకొని తిరుగుతారు విలేజ్లో. వాళ్ళకి ఏం అవసరం లేదు, నువ్వు రేపు పొద్దున 10 లక్షలు ఇస్తావా, 5 లక్షలు ఇస్తావా, 20 డబ్బుల గురించి ఆలోచించారు. నీ సక్సెస్తో వాళ్ళు ఊర్లో మావాడు డాక్టర్ అయ్యాడు, మావాడు ఇంజనీర్ అని కాలర్ ఎగరేసుకొని తిరుగుతారు. సో అలాంటి ప్రౌడ్ మూమెంట్ నువ్వు వాళ్ళకి ఇవ్వగలిగితే నువ్వు ఇంకా అంతకన్నా ఇచ్చేది ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో నీ గోల్ ఇది, నువ్వు ఇది చేయాలి. నెక్స్ట్ నీ గోల్ మారుతుంది, బీటెక్ వెళ్ళిన తర్వాత గోల్ మారుతుంది, మళ్ళీ బీటెక్ అయిపోయిన తర్వాత గోల్ మారుతుంది, మళ్ళీ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత గోల్ మారుతుంది. సో ప్రజెంట్ గోల్ మాత్రం ఇది, దీనిపైన ఫోకస్ చేయని చెప్తాను. చేయాలి. చాలా మంది పాపం ఎంత ప్రాక్టీస్ చేసినా సరే ఫస్ట్ వాళ్ళకి ఎదురయ్యేది ఫెయిల్యూర్. సో ఆ ఫెయిల్యూర్ నుంచి వాళ్ళు ఎలా మోటివేట్ అవ్వాలి, అండ్ నాకు తెలిసి మీ ఎక్స్పీరియన్స్లో అలాంటి స్టోరీస్ ఉండే ఉంటాయి, మా కోసం ఏమైనా షేర్ చేసుకుంటారా? చాలా స్టోరీస్ ఉన్నాయి మేడం. యాక్చువల్గా మా దగ్గరికి నీట్ లాంగ్ టర్మ్ కానీ, జేఈ లాంగ్ టర్మ్ వచ్చే స్టూడెంట్స్లో క్వాలిఫై కూడా కాకుండా వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. సో కోటి శ్రావణి అని, సానియా అండ్ షోయబ్ అని, వాళ్ళ ఫాదర్ చనిపోయాడు కోవిడ్లో. సో సానియా బాగా చదువుతుంది, షోయబ్ 2 times అప్పటికి MBBS అటెంప్ట్ చేశాడు, రాలేదు, నీట్ అటెంప్ట్ చేశాడు. సో వాళ్ళ ఫాదర్ మా దగ్గర ఉండగానే 1 monthలో చనిపోయాడు. సో కంప్లీట్గా మేము టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి చేశాం. సో అబ్బాయికి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చింది ఫస్ట్. దాని తర్వాత నుంచి ఇద్దరు ఒకటేసారి MBBS క్రాక్ చేశారు. సో 170 marks నుంచి 470కి వెళ్ళారు. అట్లనే కోటి శ్రావణి అనే అమ్మాయి జస్ట్ బార్డర్ మార్క్స్తో నీట్లో 2019లో క్వాలిఫై అయింది. 438 marksతో వాళ్ళ రిజర్వేషన్ ఉంది కాబట్టి సీట్ వచ్చేసింది. సో అంటే మనం ఏం చూస్తున్నామంటే ఈ ప్రపంచంలో, ఇప్పుడు నడుస్తున్న ప్రపంచంలో నిజం నిద్రలేసేలోపు అబద్ధం ఊరంతా తిరుగుతుందనే ప్రపంచంలో ఉన్నాం మనం. సో అలాంటి సందర్భంలో ఏమైందంటే ఇలాంటి సక్సెస్లు కనిపించట్లేవు. చాలా చిన్న కాలేజీలు, చిన్న ఇన్స్టిట్యూట్లు ఇలాంటి సక్సెస్లు క్రియేట్ చేస్తున్నాయి. కానీ 1 to 100 చదివే ప్రపంచంలో లక్షల్లోంచి ఒక 100 members సక్సెస్ చదువుతున్నాం ఇప్పుడు మనం. కానీ ఇక్కడ ఒక 50 మంది నుంచి 100 మంది నుంచి నా మిత్రులు, లెక్చరర్స్ చాలా మంది కాలేజీలు పెట్టారు. వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఇన్స్టిట్యూట్లు పెట్టారు. వాళ్ళందరూ కూడా ఎవ్రీ డే ఒక యాగంలాగా, యజ్ఞంలాగా చేస్తారు పిల్లలతోటి. హాస్టల్లో కంప్లీట్ నైట్ 12 వరకు ఉండి ఈ 50 members 100 membersకి మంచి కోచింగ్ ఇచ్చి వాళ్ళని సక్సెస్ దారి చూపిస్తారు. నిజంగా చెప్పాలంటే 100 membersలోంచి ఒక 50-60 members కూడా సక్సెస్ అవుతారు. కానీ ఈ ర్యాంక్ ఆ పేపర్లో కనిపించేటట్లు ఉండదు, 1 to 100లో ఉండదు, 1 to 1000లో ఉండదు. కానీ ఈ స్టూడెంట్ పేరెంట్కి చాలా మంచి ర్యాంక్ అది. వాళ్ళు ఒక లైఫ్లో సెటిల్ అయ్యే ర్యాంక్. వాళ్ళు ఒక కాలేజ్కి వెళ్ళిపోతారు, MBBS కాలేజ్లో జాయిన్ అవుతారు, లేదా ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతారు. మారుమూల ప్రాంతం నల్గొండ కానీ, మనకు టౌన్లో తీసుకుంటే నల్గొండ కానీ, కరీంనగర్ కానీ, మిర్యాలగూడ కానీ చాలా కాలేజీలు ఉన్నాయి, మహబూబ్ నగర్లో కానీ, ఈవెన్ హైదరాబాద్లో కూడా చాలామంది నా మిత్రులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాలేజెస్ని ఒక డిసిప్లైన్తో ఒక చాలా మంచి విధంగా రన్ చేస్తారు. కాకపోతే పేరెంట్స్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయట్లేరు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. కానీ వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలన్నా కొంచెం కష్టం. కానీ అది వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళేలోపు ఒక సంవత్సరం టైం పడుతుంది. అంత లోపల అడ్మిషన్స్ అయిపోతే వాళ్ళు వేరే అడ్వర్టైజ్మెంట్ చేసిన కార్పొరేట్ సెక్టర్లోనో, ఇంకో సెక్టర్లోనో, ఇప్పుడు నార్త్ నుంచి వచ్చిన ఇన్స్టిట్యూట్లోనో జాయిన్ అయిపోతున్నారు. సో కాకపోతే మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా ఉన్నాయి, ఉండొచ్చు 1-2 చిన్న ఇన్స్టిట్యూట్స్లో జరగవచ్చు ఇబ్బంది. కానీ చాలా ఇన్స్టిట్యూట్స్ ఈ మధ్యలో 2020 నుంచి అయితే ప్రతి కాలేజ్ కూడా నీట్, జేఈ మెయిన్
అడ్వాన్స్డ్ అండ్ ఈఏపీ సెట్ మంచిగా టేకప్ చేస్తున్నారు చిన్న Mm. కాలేజెస్లో కూడా. Mm. కావాలంటే విజిట్ చేయండి, మీరు ప్రతి కాలేజ్ని విజిట్ చేయండి, ఆ టైం తీసుకోండి. డోంట్ డైరెక్ట్లీ డూ ద అడ్మిషన్. అంటే ఇంటికి వచ్చాడు, డోర్ కొట్టాడు కాబట్టి రిప్రజెంటేటివ్స్ రిపీటెడ్గా వస్తున్నారు కాబట్టి అడ్మిషన్ చేసేద్దాం అనే ప్రాసెస్లోకి వెళ్ళకండి. ఇప్పుడు అలా వెళ్ళడం వల్లే తర్వాత 2 years తర్వాత ప్రాబ్లం జరుగుతుంది. Mm. సో చెక్ చేసుకోండి మీ స్టూడెంట్ క్యాలిబర్ ఏంటి, మీ స్టూడెంట్ ఎలా ఉన్నాడు, మీ సన్కి ఏది సూట్ అవుతుంది, మీ డాటర్కి ఏది సూట్ అవుతుంది, ఆ విధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. Mm.